అక్కడ అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూసి ఆహా ఎంత అందంగా ఉన్నాడు, ఇంత అందమైనటువంటి కొడుకు నాకుంటే బాగుంటుంది కదా అనుకుంటుంది. అనుకుని ఊరుకుంటే అయిపోయేది, కానీ ఆమె ఇక్కడ దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని పరీక్షించాలనుకుంటుంది. ఆ కుతూహలాన్ని ఆమె తట్టుకోలేక వెంటనే మంత్రాన్ని జపిస్తుంది. అప్పుడు సూర్యదేవుడు వస్తాడు. అంతలోనే ఆమె చేసినటువంటి తప్పుదాన్ని తెలుసుకుంటుంది. అదే నేను కన్నె పిల్లను, ఏ విధంగా నేను ఎలా గర్భాన్ని మోస్తాను, నేను ఏ విధంగా పిల్లల్ని కంటాను, దయచేసి తప్పైంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి సూర్యదేవుడిని ఎన్ని రకాలుగా వేడుకోవాలో అన్ని రకాలుగా వేడుకుంటుంది. కానీ సూర్యదేవుడు ఏమంటాడంటే, ఇది దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరం, దీనికి తిరుగులేదు, నువ్వు ఖచ్చితంగా కొడుకును కనాల్సిందే అంటాడు. మరి ఎలా అంటే, అప్పుడు సూర్యదేవుడు ఆమెకి ఇచ్చే వరం ఏంటంటే, నువ్వు కన్యత్వాన్ని కోల్పోవు, అదేవిధంగా నీ గర్భం కూడా ఎవరికి కనిపించదు అని.